नमस्ते, मैं अरिजीत सिंह। मैं आज ఫోక్ సింగర్ అర్జిత్ సింగ్ తన 38 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుంటున్నానని చెప్పడంతో ఇతని అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. వివరాల్లోకెళితే అర్జిత్ సింగ్ ఈ పేరు వింటే చాలు ఏదో తెలియని ఒక మాధుర్యం గుర్తొస్తుంది. ఎందుకంటే అతని గొంతులో నుంచి పాట వచ్చిందంటే అది చార్ట్ బస్టర్ అవ్వాల్సిందే. ప్రతి ఒక్కరి సాంగ్స్ లిస్ట్ లో అర్జిత్ సింగ్ సాంగ్స్ ఉండాల్సిందే. అలాంటి క్రేజ్ ఉన్న ఈ స్టార్ సింగర్ ఒక పాటకి 10 లక్షలు తీసుకుంటూ తన కెరియర్ లో దూసుకుపోతున్న సమయంలో ప్లేబ్యాక్ సింగింగ్ కి గుడ్ బై చెప్పబోతున్నట్లు అనౌన్స్ చేయడంతో యావత్ భారతదేశం మొత్తం షాక్ కి గురయ్యారు. ఇక అలా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని పెడుతూ అందులో ఇన్నేళ్లుగా తన పాటలకి శ్రోతలుగా ఉంటూ తనకి ఇంతటి ప్రేమని అందించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇకపై కొత్త ప్రాజెక్టులు తీసుకోవడం లేదు. నా ప్లేబ్యాక్ జర్నీని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇది నాకు ఒక అద్భుతమైన ప్రయాణం అంటూ భావోద్వేగంతో పోస్ట్ చేయడంతో ఇది విని సంగీతాభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అలా ఇండస్ట్రీలో పీక్ స్టేజ్ లో ఉన్న సింగర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇక ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో ఈ వార్తలపై సింగర్ చిన్మయ్ స్పందిస్తూ అర్జిత్ సింగ్ సింగర్ కాక ముందు నుంచే తనకి తెలుసని, తుమ్ హీ హో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత కూడా అతనిలో ఏమాత్రం అహంకారం రాలేదని, అర్జిత్ సింగ్ గొప్ప గాయకుడే కాదు ఆధ్యాత్మికంగా ఎంతో పరిణితి చెందిన వ్యక్తని, అతను సడన్ గా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఏదో బలమైన కారణమే ఉందని చెప్పుకొస్తూ ఇండస్ట్రీలో అర్జిత్ సింగ్ ని కక్షగట్టి తొక్కేశారనే అర్థం వచ్చినట్లు చిన్మయ్ పోస్ట్ పెట్టడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. నిజంగానే అర్జిత్ సింగ్ ని తొక్కేశారా? అతను రిటైర్మెంట్ ఇవ్వడానికి గల కారణమైన ఆ స్టార్ హీరో ఎవరు? అర్జిత్ సింగ్ 2 పెళ్లిళ్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? స్టేజ్ పైన అర్జిత్ సింగ్ ఆ స్టార్ హీరో కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలుగులో టాప్ సింగర్స్ గా ఉంటూ ఉన్నట్టుండి కెరియర్ ని కోల్పోయిన సింగర్స్ ఎవరు? అర్జిత్ సింగ్ నెట్వర్త్ ఎంత అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూస్తూ ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. బెల్లం టీ బెల్లం టీ బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే. కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే అర్జిత్ సింగ్ తల్లి అదితికి చిన్నప్పుడే సంగీతం నేర్చుకుని సింగర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ అది కుదరక తాను సాధించలేనిది తన కొడుకు ద్వారా సాధించాలని తనే మొదట అర్జిత్ సింగ్ కి మ్యూజిక్ నేర్పిస్తూ సింగింగ్ పై ఇంట్రెస్ట్ వచ్చేలా చేసింది. అలా ఆ తర్వాత పెద్ద పెద్ద పండితుల దగ్గర నుండి ట్రైనింగ్ తీసుకుని అర్జిత్ సింగ్ ప్రొఫెషనల్ సింగర్ గా మారడంతో తనకి సినిమాల్లో పాడాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక మొదట్లో కొన్ని స్టేజ్ ప్రోగ్రామ్స్ లో చేస్తూ ఆర్థికంగా కొంత సెటిల్ అవ్వడంతో అర్జిత్ సింగ్ కి గురుకుల్ అనే సింగింగ్ రియాలిటీ షోలో పాల్గొనే ఛాన్స్ వచ్చింది. అలా 18 ఏళ్లున్న అర్జిత్ సింగ్ ఆ షోలో తన సింగింగ్ టాలెంట్ తో జడ్జెస్ ని ఆకట్టుకుని టాప్ 6 లో గురుకుల్ షో నుండి ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఆ షోలో పార్టిసిపేట్ చేసిన రూపేక్ష బెనర్జీ అనే అమ్మాయిని అర్జిత్ సింగ్ కలవగా వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే గురుకుల్ షోకి జడ్జిగా ఉన్న శంకర్ మహాదేవన్ అర్జిత్ సింగ్ వాయిస్ కి ఇంప్రెస్ అయి అతను చేయబోయే హై స్కూల్ అనే మ్యూజిక్ ఆల్బమ్ సాంగ్ లో అర్జిత్ సింగ్ ని పాడించగా ఆ సాంగ్ రిలీజ్ అయినా తనకి అంతలా గుర్తింపు రాలేదు. కానీ అర్జిత్ సింగ్ వాయిస్ కి డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి ఫిదా తను తీస్తున్న సావరియా మూవీలో 2 సాంగ్స్ ని పాడించాడు. ఇక అలా అర్జిత్ సింగ్ ఈ పాటలు రిలీజ్ అయితే తన లైఫే మారిపోతుంది అనుకున్నాడు. కానీ రణబీర్ కపూర్ కి ఆ మూవీ మొదటిది కావడం, కొత్త సింగర్ తో పాడిస్తే ఆ మూవీకి దెబ్బ పడుతుందని రణబీర్ కపూర్ తల్లిదండ్రులు చెప్పడంతో తనకి వేరే దారి లేక అర్జిత్ సింగ్ పాడిన 2 పాటలు సంజయ్ లీలా బన్సాలి తొలగించాడు. దీంతో మానసికంగా కృంగిపోయిన అర్జిత్ సింగ్ సినిమాల్లో పాడే అవకాశం రాదనుకున్నాడు. ఇక ఇదే సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ రూపేక్ష బెనర్జీ ఇండియన్ ఐడల్ అనే సింగింగ్ షో గురించి అర్జిత్ కి చెప్పగా చివరిగా తన సింగింగ్ టాలెంట్ ని పరీక్షించుకోవాలని 2005లో ఈ షోలో పాల్గొనగా తన మెస్మరైజింగ్ వాయిస్ తో ఆ షోని గెలవడంతో అర్జిత్ సింగ్ కి సినిమాల్లో పాడేందుకు వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. దీంతో కోల్కతా నుండి తన మకాన్ని ముంబైకి మార్చేసి తను రూపేక్ష బెనర్జీ ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. కానీ ఒక స్టేజ్ లో అర్జిత్ సింగ్ కి ఉన్నట్టుండి సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో వెనకడుగు వేయకుండా తాడో పేడో తేల్చుకోవాలని ఊర్లో ఉన్న ఇల్లుని అమ్మేయగా వచ్చిన డబ్బులతో ముంబైలో ఒక స్టూడియోని స్టార్ట్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. ఇక అలా కొన్ని సాంగ్స్ ని కంపోజ్ చేసి డైరెక్టర్ ప్రొడ్యూసర్
ప్రొడ్యూసర్లకి వినిపించినా తను కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడంతో తనకి ఛాన్స్లు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అర్జిత్ సింగ్ ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారి ఇంటి రెంట్, స్టూడియో రెంట్ కట్టడానికి డబ్బు లేని పరిస్థితికి వెళ్లడంతో తనకి వేరే దారి లేక తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన శంకర్ మహాదేవన్, విశాల్ శేఖర్ల దగ్గర ట్రాక్ సింగర్ గా పాడడం మొదలెట్టాడు. ఇక అలా వచ్చిన డబ్బులతో లైఫ్ ని గడుపుతూ ఆ మధ్యలో సింగర్ గా ట్రై చేస్తుండగా ప్రీతం అనే మ్యూజిక్ డైరెక్టర్ ఇతనికి ఒక సాంగ్ ని పాడే అవకాశం ఇచ్చాడు. కానీ అది కొత్త మూవీ అవ్వడంతో ఈ సాంగ్ కూడా రిలీజ్ అవ్వదని నిరుత్సాహపడి వెళ్లిపోయాడు. ఇక ఈ మూవీ 2011లో రిలీజ్ అయి తాను పాడిన దిల్ సంబల్ జాజరా అనే పాట సూపర్ హిట్ అవ్వడంతో ప్రీతం ఆ తర్వాత అర్జిత్ కి సపోర్ట్ చేస్తూ ప్లేయర్, ఏజెంట్ వినోద్, కాక్టైల్, బర్ఫీ అనే మూవీస్ లో పాడే అవకాశం ఇచ్చాడు. అయితే అప్పటి వరకు కొంతమందికే తెలిసిన అర్జిత్ సింగ్ ఎప్పుడైతే ఆషికి 2లో 6 సాంగ్స్ ని పాడాడో అవి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఓవర్ నైట్ లో స్టార్ సింగర్ గా మారి ఇతని వాయిస్ కి లక్షలాది మంది అభిమానులుగా మారారు. ఇక ఈ సక్సెస్ తోనే 4 సంవత్సరాలుగా లివింగ్ టుగెదర్ లో ఉన్న రూపేక్ష బెనర్జీని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి ఇదే విషయం ఇరు కుటుంబాలకి చెప్పగా అందుకు వారు 2013లో వీరిద్దరికి పెళ్లి చేయడంతో హ్యాపీగా తమ లైఫ్ ని స్టార్ట్ చేశారు. అలా అప్పటి నుండి రోజు రోజుకి అర్జిత్ సింగ్ కి క్రేజ్ పెరిగి తెలుగులో కూడా కేడి, స్వామిరారా, ఉయ్యాల జంపాల, మనం, రౌడీ ఫెలో, కేశవాణి ఒక్కో రోజుకి 10 నుండి 15 సాంగ్స్ ని పాడుతూ ఒక పాటకి 8 నుండి 10 లక్షలు చార్జ్ చేస్తూ కొద్ది రోజుల్లోనే ముంబైలో 8 కోట్ల విలువ గల 4 అపార్ట్మెంట్స్ ని కొని రియల్ ఎస్టేట్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి వాటి ద్వారా మెయిన్ ఏరియాలో 30 కోట్లకి పైగా ల్యాండ్స్ ని తీసుకొని రేంజ్ రోవర్, మెర్సిడీస్ బెంజ్ కార్లని కొనుక్కొని దాదాపు 100 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉండడం గమనార్హం. ఇక అలా అర్జిత్ సింగ్ బిజియెస్ట్ సింగర్ గా ఉన్న తన భార్య రూపేక్ష పాడేందుకు మాత్రం ఒక్కసారి కూడా రెఫర్ చేయకపోవడంతో రూపేక్ష మానసికంగా కృంగిపోయి అప్పటి నుండి వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. రోజు రోజుకి రూపేక్షని టార్చర్ లా భావించి పెళ్లైన 8 నెలలకే విడాకులు ఇచ్చేసి తన కెరియర్ వైపు దృష్టి పెట్టాడు. ఇక ఈ సమయంలోనే బెంగాలీలో ఎక్కువగా సాంగ్స్ ని పాడే అవకాశం రాగా అక్కడే ఒక ఇల్లుని తీసుకోవడం, ఆ ఇంటి పక్కనే తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన కోయల్ ని కలవగా ఆమెకి అప్పటికే పెళ్లై పాపున్న అదంతా పట్టించుకోకుండా అర్జిత్ సింగ్, కోయల్ ఇద్దరు సీక్రెట్ గా ఎఫ్ఐఆర్ ని మెయింటైన్ చేయడం మొదలెట్టారు. ఇక ఒక స్టేజ్ లో ఈ విషయం కోయల్ భర్తకి తెలిసి ఈ ఇష్యూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన అప్పటికే అర్జిత్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న కోయల్ తన భర్తకి విడాకులు ఇచ్చేసి 2014లో ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించకపోయినా సీక్రెట్ గా వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించడంతో ఇక పైన ఎటువంటి సమస్య రాదనుకున్నారు. ఇక అలా అర్జిత్ సింగ్ తన మొదటి భార్యకి విడాకులు ఇవ్వడం, రెండో పెళ్లి చేసుకోవడం అనే విషయాలని 7 ఏళ్ల వరకు మీడియాలో సీక్రెట్ గానే ఉంచిన ఒకసారి తన ఫ్యామిలీ మొత్తం వెకేషన్ కి వెళ్ళినప్పుడు అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో బయటికి రావడంతో అందరూ షాక్ కి గురై అర్జిత్ సింగ్ పెళ్లైన ఒక మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని రూపేక్షకు విడాకులు ఇచ్చాడని, అర్జిత్ ఒక చీటర్ అని అందరూ విమర్శించడం మొదలెట్టారు. ఇక ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్, రితేష్ దేశ్ముఖ్ ఒక అవార్డ్ ఫంక్షన్ ని హోస్ట్ చేయగా అందులో బెస్ట్ సింగర్ గా అర్జిత్ సింగ్ పేరుని అనౌన్స్ చేయడం జరిగింది. ఇక అలా సల్మాన్ ఖాన్ అర్జిత్ సింగ్ పేరుని అనౌన్స్ చేయగా అర్జిత్ సింగ్ నిదానంగా 5 నిమిషాల తర్వాత స్టేజ్ పైకి వెళ్లడంతో అతన్ని చూసి సల్మాన్ ఖాన్ స్టేజ్ మీదికి రాకుండా నిద్రపోతున్నావా ఏంటి అని అడగ్గా అందుకు అర్జిత్ సింగ్ ఓవర్ యాటిట్యూడ్ తో మీ ఇద్దరి హోస్టింగ్ చూస్తే నిద్ర వచ్చేసింది అని కౌంటర్ ఇవ్వడంతో ఆ టైంలో సల్మాన్ ఖాన్ నవ్వుతూ మాట్లాడి అవార్డు ఇచ్చి పంపించేసిన ఒక సింగర్ అందరి ముందు తనకి కౌంటర్ ఇస్తూ తన యాంకరింగ్ బాగోలేదని ఇండైరెక్ట్ గా చెప్పడంతో సల్మాన్ ఖాన్ తట్టుకోలేకపోయాడు. దీంతో సల్మాన్ ఖాన్ అప్పటికే తన మూవీస్ లో అర్జిత్ సింగ్ పాడిన పాటల్ని తీసేసి మరో సింగర్ తో పాడించి తనకి క్లోజ్ గా ఉండే మ్యూజిక్ డైరెక్టర్స్ తో అర్జిత్ సింగ్ కి అవకాశాలు ఇవ్వొద్దని చెబుతూ తన కెరియర్ నాశనం అయ్యేలా చేశాడు. అలా తనకి 1 ఇయర్ హిందీ మూవీస్ లో ఛాన్సులు రాకపోవడంతో బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళ్లో పాడిన అంతలా గుర్తింపు రాలేదు. దీంతో ఇలా ఉంటే అవ్వదని అర్జిత్ సింగ్ ఒక ఫంక్షన్ లో అందరి ముందు సల్మాన్ ఖాన్ కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడిగిన సల్మాన్ ఖాన్ మాత్రం తనకి జరిగిన అవమానాన్ని మర్చిపోలేక తనని ఇండస్ట్రీ నుండి పంపించేయాలని డిసైడ్ అయ్యాడు. అలా అర్జిత్ కి ఒక ఛాన్స్ రావాలంటే మ్యూజిక్ డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ని కలిసి బ్రతిమిలాడే పరిస్థితి రావడంతో తన మనస్సాక్షిని చంపుకొని ఆ పని చేయలేక ఫారెన్ ఈవెంట్స్, లోకల్ ఈవెంట్స్ లో పాడి మంచిగా సంపాదించొచ్చని డిసైడ్ అయ్యి అర్జిత్ సింగ్ ఇప్పుడు సినిమాల నుండి రిటైర్మెంట్ ని తీసుకొని ఈవెంట్స్ ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో రాత్రికి రాత్రే స్టార్లుగా మారి ఆ తర్వాత ఉన్నట్టుండి కనుమరుగైన సింగర్లు చాలా మందే ఉన్నారు. అలా వారు మొదట్లో తమ టాలెంట్ తో ఛాన్స్లని దక్కించుకున్న దాన్ని నిలబెట్టుకోవాలంటే మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ని ఇంప్రెస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ వారు చెప్పినట్లు వినకపోయినా వారి దగ్గర యాటిట్యూడ్ చూపించిన ఆ తర్వాత నుండి వారికి ఛాన్సులు రాకుండా చేసి నిదానంగా వారే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయేలా చేస్తారు. ఇక సింగర్ చిన్మయ్ చెప్పినట్లు ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్ సిస్టమ్ వల్లే చాలా మంది ఫీమేల్ సింగర్లు ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయారని, అలాంటి టాలెంటెడ్ సింగర్లు ఇంటికే పరిమితమయ్యే
పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇక మరోవైపు మేల్ సింగర్స్ కి మ్యూజిక్ డైరెక్టర్లు ఒక పేమెంట్ ని ఫిక్స్ చేస్తారు. అందుకు వారు అది సరిపోదు, నాకు ఇంతిస్తేనే పాడుతాను, ఆ పాట బాగోలేదు, లిరిక్స్ అంతలా నచ్చలేదు, ట్యూన్ ఇంకా బాగా చేసుంటే బాగుండేది అని మ్యూజిక్ డైరెక్టర్స్ ముందే ఉచిత సలహాలు ఇస్తే ఆ సింగర్ కి ఎంత టాలెంట్ ఉన్నా వారిని పక్కన పెట్టేస్తారు. ఇక ఈ కోవలోనే చాలా మంది సింగర్లు కనుమరుగైపోయారని చెప్పొచ్చు. అలా మొదటిగా హీరోయిన్ సంగీత భర్త క్రిష్. కెరియర్ బిగినింగ్ నుండి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో పనిచేసిన క్రిష్ ఎక్కువగా తమిళ్ మూవీస్ లో పాడినప్పటికీ మొదట్లో తను చాలా కామ్ గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ స్టార్ సింగర్ గా ఎదిగాడు. ఇక అలా తనకి వచ్చిన పాపులారిటీతో రోజు రోజుకి యాటిట్యూడ్ ఎక్కువై మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సాంగ్స్ లో మైనస్లు చెప్పడంతో క్రిష్ బిహేవియర్ తో విసుగు చెందిన మ్యూజిక్ డైరెక్టర్లు ఇతనితో పనిచేయడం మానేశారు. అలా 2012 వచ్చేసరికి తన కెరియర్ కి ఫుల్ స్టాప్ పడి ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ హేమచంద్ర 2005లో సరిగమప సెకండ్ రన్నర్ అప్ గా నిలవగా తన వాయిస్ చాలా బాగుండడంతో మణిశర్మ గారు హేమచంద్రకి సపోర్ట్ చేస్తూ వరుసగా అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించడంతో ఇండస్ట్రీకి వచ్చిన 2 ఏళ్లకే హేమచంద్ర స్టార్ సింగర్ గా ఎదిగాడు. కానీ సక్సెస్ తో పాటే యాటిట్యూడ్ కూడా పెరిగి టైం కి సరిగా వెళ్ళకపోవడం, మ్యూజిక్ డైరెక్టర్స్ కి అడ్వైజులు ఇస్తూ ప్రొడ్యూసర్ల దగ్గర ఆ మ్యూజిక్ డైరెక్టర్ల కంటే తానే బాగా కంపోజ్ చేస్తానని చెప్పడంతో 2022 నుండి తన కెరియర్ పూర్తిగా పడిపోయిందని చెప్పొచ్చు. నెక్స్ట్ గీతా మాధురి. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారి సపోర్ట్ తో కొద్ది రోజుల్లోనే స్టార్ సింగర్ గా ఎదిగిన గీతా మాధురి ఎప్పుడైతే యాక్టర్ నందుని పెళ్లి చేసుకుందో తనకి ఛాన్సులు ఇవ్వడం తగ్గించారు. దీంతో గీతా మాధురి ఎంత ట్రై చేసినా చిన్న చితక మూవీస్ లో సాంగ్స్ వచ్చేవే తప్ప స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో పనిచేసే ఛాన్సులు రాకపోవడంతో వేరే దారి లేక తన ఫ్యామిలీ లైఫ్ పై దృష్టి పెట్టి ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది. ఇక నెక్స్ట్ శ్రావణ భార్గవి. బిల్లా మూవీతో తన కెరియర్ ని స్టార్ట్ చేసిన శ్రావణ భార్గవి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో పాడుతూ సంవత్సరానికి 20 నుండి 30 సార్లు పాటలు పాడుతూ బిజీ అయిన ఎప్పుడైతే హేమచంద్రని పెళ్లి చేసుకుందో ఈమె కెరియర్ కూడా డౌన్ అవుతూ వచ్చింది. నెక్స్ట్ ఉషా. ఆర్పి పట్నాయక్ సపోర్ట్ తో చిత్రం మూవీ నుండి తన కెరియర్ ని స్టార్ట్ చేసిన ఉషా నువ్వు నేను, నువ్వు లేక నేను, మనసంతా నువ్వే, శ్రీరామ్, సంతోషం, నీ స్నేహం అని 7 ఏళ్లు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ ని పాడుతూ స్టార్ సింగర్ గా ఎదిగింది. కానీ ఎప్పుడైతే ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ కి ఫుల్ స్టాప్ పడిందో ఉషాకి వేరే మ్యూజిక్ డైరెక్టర్లు ఛాన్సులు ఇవ్వలేదు. దీంతో 2005 తర్వాత పూర్తిగా తన కెరియర్ కి ఫుల్ స్టాప్ పడడంతో వేరే దారి లేక పెళ్లి చేసుకుని ఫారెన్ కెళ్లి సెటిల్ అయిపోయింది. నెక్స్ట్ కౌసల్య. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి మ్యూజిక్ ఉందంటే అందులో కౌసల్య సాంగ్ పాడాల్సిందే అనేలా వీరి కాంబో అప్పట్లో క్రేజ్ క్రియేట్ చేసింది. అలా కొద్ది రోజుల్లోనే స్టార్ సింగర్ గా ఎదిగిన కౌసల్య చక్రితో ఉన్న స్నేహం కారణంగా తన భర్త తనని టార్చర్ పెడుతుండేవాడు. దీంతో ఆమె తన భర్తకి విడాకులు ఇచ్చేసి తన కెరియర్ వైపు దృష్టి పెట్టగా అదే సమయంలో చక్రి హార్ట్ అటాక్ తో మరణించడంతో ఇప్పుడు కౌసల్యకి ఛాన్సులు లేక ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది. అలా రేవన్, ఆర్పి పట్నాయక్, కార్తిక్, సింగర్ బేబీ, సోను నిగమ్ అని పెద్ద లిస్ట్ ఉందని చెప్పొచ్చు. మీ ఫేవరెట్ సింగర్ ఎవరనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్. నటన ముందు నిజాయితీ ఎప్పుడు ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటన ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిజాయితీకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇది ఫోక్స్. అర్జిత్ సింగ్ రిటైర్మెంట్ లో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.